शुक्रिया। చీప్ తెలుసా నువ్వా? ఆ రోజు డిస్కోటెక్లో గలాట నువ్వే కదా, అప్పుడు తప్పించుకున్నావు, ఇప్పుడు దొరికావు. పెద్ద రౌడీవా? అది హైదరాబాద్ అమ్మాయిలంటే ఏమనుకుంటున్నావురా నువ్వు? రే నీ టైం బాలేదురా రే, నిన్ను లఫంగా ఇడియట్ ఇక్కడ పట్టుకుంటావా? చంద్రబాబు నాయుడు నాకు తెలుసా? నువ్వు ఇక్కడే నుంచో, ఇప్పుడే వెళ్ళి నేను ఆయన తీసుకొస్తాను. డాన్సులు ఆడుతున్నావా? డాన్సులు భయపడి పారిపోకు. 10 minutes. ఐఎమ్ కమింగ్ బ్యాక్ ఇన్ 10 minutes. దొంగ సచ్చినోడా! अब बोल रहे बस्ता क्या बे क्या समझ रहा तू? हाँ పెద్ద రౌడీ అనుకున్నావా? ఏది ఇప్పుడు ఏడ్పించమ్మా, ఏడ్పించు. అమ్జద్ భాయ్ విన్నావు పేరు ఎవడైనా? ఎవడరా నువ్వు? క్యా నామ్ కేదరా బోల్. Come on, Amjad bhai, come on. పెద్ద బడ్జెట్ జానపద సినిమా ఒకటి ఆగిపోయిందంట్రా. ఈ గెటప్ లో కనిపిస్తే ప్రొడ్యూసర్ టెంప్ట్ అవుతాడేమోనని. మరి ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంది? అందుకే కదా నేను తీసుకొచ్చింది, అన్వేషించు. ఇద్దే హైదరాబాద్ ఆటో దే చాలా ఉన్నాయిరా. అరే కనబడదు, అరే వస్త్రాన్ని కాను, అరే మర్జాయగా సాలా ఎవడైనా వచ్చి కాపాడండి, పాపం చచ్చిపోతాడు. చాలా దిమ్మ తిరిగిందా బాగా? अच्छा छोड़ निकल. पूजा बहन सारी जब अरे माफी मांग बोल रहा हूँ मैंने बोल. హైదరాబాద్ ఆడుకూతుని రోడ్డు మీద నుంచో పెడతారా చేయలేసి? అమ్మా క్యా బే పో పో పోరని అబ్బ. సార్, ఇన్స్పెక్టర్ సార్, తప్పైపోయింది సార్, సారీ సార్, ఇంకెప్పుడు అలా చెయ్యను సార్. సార్ ఒరే సచ్చినాడా! మహాయోగి విశ్వామిత్రుల వారు ఆశ్రమంలో లేరు, బ్రతికారు.
చాలు బాబు, కళ్ళు మూసుకోండి. అయినా నేనే మీ దాన్నైనప్పుడు, నా తనువు మనసు అంతా మీదే అయినప్పుడు నాకు మీ దగ్గర సిగ్గెందుకు? అబ్బాయి అమ్మాయిని ఏం చేసావురా? అది ఏదన్నా హాయ్ బాబోయ్, అమ్మాయిని ఏదో చేసే ఉంటాడు. ఏం లేదా, అమ్మాయికి అర్జెంట్ గా చేరుకున్నానంతే. అదేనయ్యా నిక్కర్ నారాయణ. కొద్ది నుంచి సందులు గొంతులు తిప్పిస్తున్నావు. ఇంకా నా వల్ల కాదయ్యా. నిజం చెప్పు, నీకు అసలు అడ్రస్ తెలుసా తెలీదా? తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఈ సిటీలో కొన్ని వేల మందికి అడ్రస్లు చెప్పాను. నన్ను తెలుసా అని అడుగుతావా? కూర్చో. వద్దులే, ఇలా కూర్చోబెట్టి ఒక పిచ్చాసుపత్రి పంపించావు. అది కాదు దాసు, జస్ట్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కోసావనుకో. రైట్ కొట్టి కదా, డైరెక్ట్ గా నీ పెక్ కోసి జైలుకి వెళ్ళిపోతావు. ఓహో, జైలు అడ్రస్ కావాలా నీకు? అది వెరీ సింపుల్ అయ్యా. ఇలా రైట్ కోసి లెఫ్ట్ తిరిగా అనుకో. నారాయణ, ఆ ఫిగర్ చూడు, ఫస్ట్ క్లాస్ గా ఉంది. బ్యాక్ నుంచి చూస్తే ఎంత బ్యూటీగా ఉంది, ఫ్రంట్ నుంచి చూస్తే నా స్వామి రంగా. ఏ కాలేజ్ లో చదువుతున్నారు? గౌతమి కాలేజ్. ఈ రక్తం మన మాధవ్ దీక్షిత్తులో లేడు? ఉండటం ఏంట్రా ఆడే. ఎలా కోలానికి మనం మాధురి మాధురి అని పిలిచేవాళ్ళం. వీడు నిజంగానే మాధురిలో మారిపోయినట్టున్నారు. పద క్లోజప్ లో చూద్దాం. అదా నిన్న శ్రావణ శుక్రవారం కదా, నువ్వు పూజ ఎలా చేసావు? నేను మాత్రం 30 మంది ముత్తైదవులు పిలిచి పూజ గ్రాండ్ గా చేసుకున్నాను. ఒరే మాధవ, మనకు సైట్ కొట్టడానికి వెనక నుంచి చుంచు విధాలు వస్తున్నారు. అటు చూడకు. నీలో ఏదో చిన్ని చిన్ని మార్పులు వస్తున్నాయి అనుకున్నాం కానీ ఇలా పరిపూర్ణమైన మార్పులు వస్తాయని కల్లా కూడా అనుకోలేదురా. ఏ మిస్టర్, లేడీస్ ముందు ఏమిటా వల్గర్ మాటలు? నీకు అక్క చెల్లెలు లేరా? నువ్వేంటా? ఎరా ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోయావా? ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని నన్ను గట్టిగా కావుగులించుకుని మీద కాలేసుకుని మరీ పడుకునేవాడు. ఇగో ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదురా. ఏం బాలేదు కదూ. ఆ. ఒక్క నిమిషం ఉండు. అక్క, విజయశాంతి అక్క. ఏంట్రా స్లో మోషన్ లో వస్తుంది. చూడక్క, ఈ మగ వెధవులు అల్లరి చేస్తారు. ఈ విజయశాంతి ఏరియాలో ఈవిటీజింగ్ అంతం చేయడమేరా నా ఆశయం. మీలాంటి ఎదవల్ని మక్కెలిరకదన్ని పోలీసు లాకప్ లో వేయడమేరా నా కర్తవ్యం. ఇదే సాధినట్టు ఎంత పర్సనాలిటీ వేసుకొని. బాయ్. ఏంటి బస్సు ఎక్కుతావా? ఒక్కడి పీకుద్ది.